చారిత్రాత్మక వ్యక్తిగా ఎదిగి అల్లూరి కృష్ణారావు గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తండ్రి మెట్ట ప్రాంతానికి విద్యుత్ వెలుగులు అందిస్తే తనయుడు విద్యాజ్యోతులు అందించారు. రాజకీయ ప్రయాణంలో తనదైన శైలిలో ముద్రవేసి పుణ్యదంపతుల పేరున నెలకొల్పిన ఏకేఆర్జీ విద్యాసంస్థల అభ్యున్నతికి కృషి చేసిన ఓ ఋషి, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్న మహాత్ముడి ఆశయ సాధనలో జననేతగా మెట్ట ప్రాంత అభివృద్ధి కోసం వేసిన అడుగులు చిరస్మరణీయం. విద్య వల్లే మనిషి ఉన్నత శిఖరాలను అందుకోగలడు అనే దృఢ సంకల్పంతో అప్పటిదాకా మెట్ట ప్రాంతానికి అందని ద్రాక్షగా ఉన్న ఉన్నత విద్యను ఏకేఆర్జీ విద్యాసంస్థల ద్వారా మెట్ట ప్రాంతానికి అందించి ఏ బాధ్యత నిర్వహించినా కనుసైగతో వ్యవస్థను ముందుకు నడిపిన ధీరోదాత్తుడు, కాలంతో పోటీపడి పనిచేసిన 6 అడుగుల ఆజానుబాహుడు, వృద్ధి చెంతకు వృద్ధాప్యం దరిచేరదు అని తుది శ్వాస వరకు కష్టించిన కార్మికుడు, ఏకేఆర్జీ అనే విద్యాసంస్థ ద్వారా ఒక గ్రామ ఉనికినే 4 దిక్కులకు చాటి చెప్పిన దార్శనికుడు, ఎందరెందరికో జీవితంలో వెలుగులు నింపిన ఆ సూర్యుడు అస్తమించారన్నది చరిత్రలోనే ఒక చేదు నిజం. మీరు మమ్మల్ని భౌతికంగా వదిలి వెళ్ళినా మీ ఆలోచనలు, ఆశయాలు, మీరు నడిచిన బాట, అనుసరించిన మార్గం మాకు నిత్య మార్గనిర్దేశం. జోహార్ చావా రామకృష్ణారావు గారు, జోహార్. జోహార్ చావా రామకృష్ణారావు గారు, జోహార్. మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరివెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా. ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా.